తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఈరోజు గిరిజనులు కానీ మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటే ఈ బడ్జెట్లో అత్యధికంగా సుమారుగా ఎస్టీ కాంపోనెంట్ కింద సుమారుగా 9,000 కోట్ల రూపాయలని కేటాయించారు. ఈరోజు గిరిజన ప్రాంతాలు చూస్తే డిప్యూటీ సీఎం గారు ఆయన ఆధ్వర్యంలో సుమారుగా మన్రేగా నుంచి మరి 1,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ఒకసారి చూస్తే గత ప్రభుత్వంలో పూర్తిగా గిరిజన ప్రాంతాలు విస్మరించబడ్డాయి. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి గిరిజన ప్రాంతానికి రోడ్లు వేసుకున్నాం. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి